హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. మరి వర్షాలు అయితే పడుతున్నాయి కదా, మాకైతే 3 రోజుల బట్టి నుంచి సన్న జడితో చినుకులు అలానే వస్తున్నాయండి. ఈరోజు ఇది మార్నింగే తీస్తున్నాను. మార్నింగ్ అంటే 9 అవుతుంది, కానీ ఎండ లేదండి, చినుకులు అయితే ఆగినాయి. అందుకని నేను పైకి అయితే వచ్చి మొత్తం అంతా తుడిచానండి. కాస్త గాలికి అయితే ఆరింది కదా టెర్రస్ అనేసి, పైన మెస్ ఉండేది కదా, అది కూడా నేను తీసేసాను. ఎందుకంటే ఇంకా మనకి ఆషాఢం ఎండలు వస్తాయి, కానీ ఇంకా పర్వాలేదండి. ఇంకా మనకి చినుకులు వర్షాలు పడుతూనే ఉంటాయి కాబట్టి నేను తీసేసాను. మెస్ తీసేసి మొత్తం అంతా తుడిచేసానండి. తుడిచేసి ఇదిగోండి ఇలాగా మనకి స్టార్ ఫ్రూట్ అయితే పూత అయితే చాలా రాలిపోయింది. నేను తొడవకముందు చూపించవలసింది, మీకు తెలుసును. ఇదిగోండి పూత అయితే ఇప్పుడు మంచిగా వచ్చింది, కానీ చాలా రాలిపోతుందండి. ఇదైతేనే మొత్తం కింద అంతా ఒక పువ్వుల్లాగా ఉన్నదనమాట. నేను తుడిచేసాను కాబట్టి మీకు క్లియర్గా కనపడలేదు, కానీ తొడవకుండా చూపిస్తే మీకు అర్థమయ్యేది. అయితే ఇవి కూడా చాలా కోసమండి నిన్న మనకి. ఇదిగోండి మల్బరీస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు పైకి వచ్చి మంచిగా కోసుకుంటున్నారు. ఇదొకటి ఖచ్చితంగా వేసుకోండి. కొమ్మ కూడా వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలాగా చూసారా, 3 రోజుల వర్షానికి ఎలాగైపోయిందో. ఇదిగోండి ఇక్కడ కూడా నీళ్ళు తుడిచేసాను, నాచు పట్టేస్తుంది అనేసి. మరలా మనకి ఎండ వచ్చేస్తే ఏం కాదండి, బాగానే ఉంటుంది. అందుకే ఈ వర్షాకాలం ప్రతిదీ కూడా మనకి స్టాండ్ల మీద పెట్టుకోవాలని చెప్తుంటాం అనమాట. గోంగూర చూసారా, ఇప్పటికైతే ఇలా వచ్చింది. దీనికి కాస్త బలానికి ఏదన్నా మనం ఎరువు ఇచ్చుకోవాలండి, అప్పుడు మంచిగా ఇంకా ఫాస్ట్గా ఎదుగుతుంది అనమాట. పాదులు అయితే మాత్రం బీరపాదులు చాలా బాగా వచ్చేసాయండి. మనం పసుపు టబ్బలో కూడా నేను 2 పెట్టాను కదా, చూసారా అలా అయితే ఉన్నది. ఇప్పుడు చూపిస్తున్నాను మీకు మొత్తం గార్డెన్ అంతా. ఇదిగోండి తుడిచాను, గాలికి ఇలాగా ఆరుతుంది కదా అనే ఆకులన్నీ చాలా టైం పట్టిందండి తుడవటానికి. ఈ పువ్వులు చూసారా చాలా బాగున్నాయి అండి. ఇప్పుడు మనకి వంగ అయితే మరలా పూత వస్తుంది. ఎందుకంటారా, వర్షాలు పడ్డాయి కదా, ఈ వర్షాలకి చక్కగా మనకి పూత వచ్చి చిగురులో అవి కూడా మంచి గ్రీన్గా కనపడతాయి అన్నమాట. ఇక్కడ చూసారా, ఇది ఎగ్ వైట్. ఇలాగా ఈ వర్షాలకి కాయకోకుండా ఉన్నాయి కూడా కాస్తాయండి. పొండటాకులు అన్నీ కూడా ఖచ్చితంగా తీసేసుకోవాలి. నేను చాలా మటుకు తీసేసాను. ఒక పెద్ద టబ్బ వచ్చిందనే చెప్పాలి. ఏంటంటే ఈ ఆకులు తుడిచిపెట్టుకున్నాయి. చూపిస్తాను మీకు ఎంత వచ్చిందనేసి. అయితే ఇప్పుడు వీడియో ఏంటంటారా, మనకి ప్రస్తుతానికి వంగ మొక్కలు అయితే తగ్గినాయి కదా, క్రాపు మరలా నాటుకోవాలి మనం. ఎందుకంటే మన దగ్గర మనకి స్టెప్ల కింద వేసుకుంటేనే ఎప్పుడు హార్వెస్ట్లు తీసుకోగలం టెర్రస్ పైన. అలాగా నేను ఇప్పుడు ప్రజెంట్ కాస్తాయండి, కాయమని నేను అంటలేదు. మళ్ళీ చిన్న నారైతే వేసుకున్నాను కదా, అవి నాటేసుకోవాలి మనం. నాటేసుకుంటే ఇవి క్రాప్ తగ్గినప్పటికీ అవి చక్కగా మనకి మళ్ళీ క్రాప్కి వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను వేసుకున్న వంగనారు అంటారా, ఇక్కడ చూసారా పెద్దగా అయిపోయింది కూడా, అనేది నేను గమనించలేదు. ఇవ్వండి ఇందులో కూడా ఈ చిన్న టిన్లో కూడా వేసాను. ఇది ఇంకొకటి కూడా ఉన్నది. ఇవ్వండి ఇవన్నమాట. ఈ 2 అట్లా నేను అలా వేసుకుంటాను. ఎప్పటికప్పుడు అలా నారు వేసుకుంటూ ఉంటాను. అందుకే టెర్రస్ పైన ఎప్పుడు కూడా వంకాయలు మనకు అంత మంచిగా వస్తాయి. ఇదిగోండి తుడిచిపెట్టుకున్నది అంటాను, దీంట్లో వేసాను. ఇంత అయితే వచ్చిందనమాట. ఇది మనం ఏదో కూడా వేస్ట్గా పోనకూడదు కదా. ఇది కాస్త ఆరిన తర్వాత పైన మట్టి వేసేసుకుని మనం చక్కగా కంపోస్ట్ చేసుకుని ఇందులో మొక్క పెట్టుకోవటానికి నేను అలా వేస్తున్నాను. పాదులు అయితే చక్కగా ఇంకొంత తీగ వరకు కూడా పాగుతున్నాయి, కొత్త బీరపాదులు. అలానే ఇక్కడ కూడా ఇదిగోండి చక్కగా వస్తున్నాయి. ఇది వేరొక పాదు డ్రమ్ములో పెట్టాను కదా నేను, ఈ డ్రమ్ములు అవన్నమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక బీరకాయ అయితే చూసారు ఎంత మంచిగా అయితే వస్తున్నాయో. ఇదిగోండి ఇది పోద్ది అంటే ఆ బీరకాయ, ఇదిగోండి ఈ పోద్ది. పురుగులు అయితే హోల్స్ పెట్టి పురుగులు చాలా వచ్చేస్తున్నాయండి. ఈ పోద్ది అనమాట. ఇదిగోండి 50 రూపీస్ టబ్లో ఉన్నది కదా, ఆ పోద్ది. మరలా ఇక్కడ చూసారా ఆ డ్రమ్లోది అనమాట. ఇక్కడ ఈ వంకర వెళ్ళిపోయిందండి, ఎందుకంటే నేను చూడలేదు. ఈ మెస్సలా కిందకి అది పట్టేసి అక్కడ ఆ ముచ్చుకు పట్టేసి అలా అయిపోయింది.
నేను వంగ మొక్కలు కొన్ని వంగ మొక్కలు ఖాళీ చేస్తామని ఈ తీసి పక్కకైతే పెట్టానండి. ఇవి వర్షాలకి 3 రోజులు అయితే వర్షాలు వచ్చినాయి మాకు. నేను 3 రోజుల కన్నా ముందు తీసుకున్న వీడియోస్ దాచిపెట్టుకుంటాను కదా, అవి పెట్టాను అన్నమాట. రోజు పెడుతున్నానండి నేను. ఇవి చూసారా, కొత్త చిగురులు వేసుకుని చక్కగా ఇవ్వండి ఇలా మంచిగా పూత అయితే వస్తున్నాయి అన్నమాట. అందుకే సైడ్కి పెట్టేస్తాను. ఇంకా పెట్టాను ఇవ్వండి, ఇవి కూడా సైడ్కి పెట్టేశాను. ఇది చిగిరిస్తే సరే ఎందుకంటే టెర్రస్ పైన స్టాండ్ల మీద కొన్ని మొక్కలు కొత్త మొక్కలు పెట్టానండి, అందుకనేసి ఇవి సైడ్కి పెట్టాను. ఇవైతే ఇవి తీసేస్తానండి. ఇంకా ఇవి రావట్లేదు, చిన్న టమాటాలు వస్తున్నాయి. ఇంకా ఇవి తీసేస్తాను. అలానే ఇవ్వండి, ఇవి కూడా తీసేసి ఈ వర్షాలు అనేసి నేను ఎలా ఉంచేసాను. ఇవి ఎండిపోయినాయి కదా, ఈ మట్టి ఇవన్నీ కూడా ఇలా దాచిపెట్టుకున్నాను. చక్కగా మనం నింపుకున్నాం కదా, చక్కగా మాగిపోయి ఉంటుందండి ఇందులోనూ. ఇవి కూడా మనం దీంట్లోనే వంగనార అయితే నాటుకుందాము. ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను మీకు అంతా. ఇవి చూసారా, నాచు పువ్వులు, టేబుల్ రోజ్ అంటారు కదా, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇవి చూసారా, వంగ పూత అటువైపుకి వెళ్తానండి. ఇవ్వండి వర్షాలకి మళ్ళీ చక్కగా పూత చూసారా భలే వస్తాయి. మనం ఎంత వాటర్ ఇచ్చినా కానీ వర్షాలు పడటంలో మొక్కలు చాలా మార్పు వస్తుంది. ఇవ్వండి ఇదంతా ఈ కొత్త నారులే ఇవి కాస్తాయి అన్నమాట. కాస్తున్నాయి ఆల్రెడీ ఒకటి. ఇవ్వండి అక్కడ నేను ఇందాక వంగ మొక్కలు తీసి వేరుగా పెట్టాను అన్నాను కదా, ఇక్కడేనండి ఇవన్నీ ఇలా తీసేసాను. ఇక్కడ బెండ మొక్కలు ఒక్కొక్కటి, అలాగే ఇవ్వండి టమాటా మరి వస్తాయి రావు కానీ ఇలా పెట్టాను అన్నమాట. అయితే ఇక్కడ చూసారా, రెడ్ తోటకూర మనకి ఎంత చక్కగా అయితే వచ్చిందో. ఈ రెండాట్లను వేస్ట్గా ఉండటం ఎందుకనేసి నేను ఇవ్వండి ఇలా ఇందులో వేసాను. చాలా బాగా వచ్చింది కదండి. ఇవి చూడండి ఇక్కడ ఎంత గ్రీనిష్గా భలే కనపడుతున్నాయి. ఈ వర్షం పడినప్పటికీ చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. ఇవి ఇంకా నేను తీసేద్దాం అనుకున్నాను, ఇంకా పోస్తున్నాయి ఇవి. సర్లే ఇవి అందానికి కదా అని. కాదంటే ఒకటి గమనించాలి, ఈ వర్షాలతో పాటు మనకి మిల్లీ బగ్స్ కూడా వస్తాయండి. ఖచ్చితంగా చూసుకుని 1-2 ఉంటే మాత్రం మనం చేతితోనే పోనిచ్చుకోవచ్చు. మరి చూసుకోకపోతే ఎక్కువ పట్టేస్తాయి. ఎక్కువ పట్టేసి ఇంకా మనం ఎటువంటి చేసినా కానీ పోదనమాట. ఇంకోండి ఇక్కడ 1-2 ఉంటాయి. ఇంకో నేను ఇలాగా చేతులతోనే ఇలాగా నలిపేస్తాను. అది చక్కగా మంచి టిప్ అని చెప్పాలి దాన్ని. ఇవ్వండి ఇక్కడ చూసారా, ఇలా ఉన్నదాన్ని ఇలా తీసేసుకోవచ్చు 1-2 అయితే. అందుకే గమనించుకుంటూ ఉండాలి. ఈ వంగ మొక్క అయితే చాలా సూపర్ అండి. ఒక 4-3 వంకాయలు ఇస్తుంది మంచిగా. ఇంత సైజు మీకు చూపిస్తున్నాను కదా. ఇప్పుడు మరలా పూత అయితే వస్తుంది చక్కగా. ఇదిగోండి మెస్ అయితే ఇలా తీస్తాను. ఇంకా ఇదేనండి మరి వర్షం తర్వాత గార్డెన్ అయితే మీకు ఇలా చూపిస్తున్నాను. మరలా పందిరంతా ఎక్కించాలి, పాదులు కొత్త పాదులు. ఇప్పుడు తర్వాత నేను నారు నాటుతాను అన్నాను కదండి, అది ఈవినింగ్ టైంలో నాటి నేను ఈ వీడియోలో కలిపి మీకు చూపిస్తానండి. ఓకేనా. ఇక్కడ మందార వచ్చిందండి, నేను చూడలేదు. చాలా చక్కగా అయితే వచ్చింది. ఓకేనండి, ఇప్పుడైతే మనం వంగనార అయితే నేను చూపించాను కదా, ఈ వంగనార అయితే మనం నాటేసుకుందాము. ఇందాక మీకు ఇదే చూపించాను, ఇది కిచెన్ స్లాబ్ మీద ఉన్నదని నేను తీసుకురాలేదు. ఇప్పుడు దీనికంటే మనకి ఈ నార కొద్ది పెద్దగా ఉంది కదండి, అంటే ఇది ఫస్ట్ వేసాను, తర్వాత ఇది వేసాను అనమాట. అలాగా స్టెప్ల కింద వేసుకుంటే మనకి ఎప్పుడు టెర్రస్ పైన మరి హార్వెస్ట్ రావడానికి అవకాశం ఉంటుందని నేను ఇలా వేస్తాను. ఇవైతే ఇప్పుడు నాటుకుందాను. ఫస్ట్ ఇవి నాటేసుకుని అప్పుడు ఈ 6 వాటిలోనే నాటుతాను. తర్వాత ఇదిగోండి ఇక్కడ బకెట్ ఉంది. తర్వాత నేను ఇంకా బకెట్లు రెడీ చేసుకుని కనుమ ఇంకా చిన్నగా ఉన్నాయి కూడా ఖాళీ ఉన్న వాటిలో నాటేసుకుంటాను. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదా, ఈ చినుకులకి ఎటువంటి నార వేసుకున్నా కూడా మనకి చక్కగా టక్కగా బ్రతికేస్తుంది అనమాట. ఇదిగోండి ఇవి నేను ఇంతకు ముందు వీడియోలో నేను చూపించాను కదండి, ఇవి ఎలా కలుపుకున్నది ఏంటనేసి. నేను బుజ్జి తోట స్టోర్ నుంచి మనకి ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు ఏది తీసుకున్నాను కదా, అవి వేసి నేను కలుపుకున్నది. చాలా రోజులు అయిందండి మగ్గబెట్టిది. ఇంకా వర్షం కూడా పడి చూసారా కాస్త ముద్దగానే ఉన్నది. ఈసారి మట్టి అయితే తక్కువ వేసానండి గ్రో బ్యాగులను. ఇంకా తర్వాత వేసుకోవచ్చు అనేసి, ఇది వేరే దిక్కు తీసుకెళ్ళటానికి వీలు కావట్లేదు కదా, బరువు ఎక్కువ ఉన్నాయనేసి. ఫస్ట్ మనం ఒకసారి మట్టిని ఇలాగా కదిలించేసుకుని గుల్ల చేసుకుంటే ఆల్రెడీ మనకి చిన్న మొక్కలు వచ్చేస్తున్నాయి కదా,
ఇంక ఇది రెడీ అయిపోయినట్టు అనమాట. మొక్కలు వేసుకోవడానికి రెడీగా ఉన్నదని అర్థం. ఇలా వస్తే ఇదిగోండి మొత్తం అన్ని ఇంకా ఇలా చేసేసాను. ఇప్పుడైతే ఒక్కొక్కటి లాగేసి ఓకేనండి, ఇవి ఒక్కొక్కటి తీసుకుని మనం నాటేసుకుందాము. అయితే ఈసారి గ్రో బ్యాగ్ వచ్చి 2 మొక్కలు వేసుకోవచ్చు. ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా వేస్తే ఇదిగోండి ఇలా వేస్తున్నాను. ఈ 2 కూడా మనం కింద ఆకులు ఇలాగ తీసేసుకుని మధ్యగానే వేసేస్తున్నానండి. ఇంకా సైడ్లకి పెట్టట్లేదు. ఇటు సైడ్ మనం ఏదన్నా ఎరువులు కానీ కిచెన్ వేస్ట్ కనుక పెట్టుకున్నా, లేకపోతే ఒకటి బాటిల్ వేసుకుని మనం కిచెన్ వేస్ట్ కూడా వేసుకుంటాం కదా, అలాగా పనిచేస్తుందని మధ్యగానే వేసాను. ఇలాంటి వాటర్ టిన్లు ఇలాంటి విత్తనాలు వేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందండి. నేనైతే ఇప్పుడు ఇలాంటి వాటిలోనే వేస్తాను. మరీ లోతుగా కాకుండా మట్టి సారి సకానికే వేసాను కదా, అలా అయితే కప్పెట్టుకున్నాను. ఈ నైట్ వర్షం పడేటట్టే ఉందండి, మేఘం అయితే ఉంది. నేను అందుకనేసి ఇది ఈవినింగ్ నాటుతున్నాను ఈ మొక్కలు. ఇవి ఇక్కడే ఉంచేస్తాను. ఈ నైట్కి వర్షం పడితే కనుక మనం ఇంకా చూడక్కర్లేదు, చక్కగా బ్రతికేస్తాయి. అప్పుడు మరలా మనం వేరొక ఎక్కడైతే పెట్టుకుంటామో స్టాండ్ల మీద అక్కడికి నేను మార్చి మరొక వీడియోలో చూపిస్తాను. ఇవ్వండి, ఇవైతే ఇలా వచ్చినాయి. దీంట్లో ఇందులో పెద్దగా ఉన్నాయి, లాగుదాము. ఇవ్వండి, చాలా ఎంత నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి కదా మొక్కలు అయితేని. నేను ఇంకా ఫస్ట్ సారి తెచ్చుకున్నాను బయట నుంచి. ఇంక మరలా నేను బయట నుంచి అసలు నారు అనేది తేవట్లేదు, ఇలానే వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా వస్తున్నాయండి మన దగ్గర ఉన్న వంకాయలు. ఏ కలర్ అంటే మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి కదా, అయితే గ్రీను, మరి అలాగే చార్ల వంకాయలు, మొల్ల వంకాయలు అంటున్నారు కదండి అవి, ఇంకా మనకు నార్మల్ అలాగా మనకు నచ్చింది జంబో వంకాయ అటువంటి ఏది నచ్చితే అది చక్కగా మనం విత్తనం కట్టుకుంటే చక్కగా వస్తాయండి. ఈ సైజులో ఉన్నప్పుడు నాటుకుంటేనే ఇవి టక్కన బతుకుతాయి. మరీ పెద్దగా ఉంటే ఇలా వాడిపోతాయి. ఇవైతే చక్కగా బ్రతికేస్తాయి. ఇంకొకటి ఉన్నదండి బకెట్ అయితే, దీంట్లో కూడా పెద్దగా ఉన్నది ఒకటి లాగి తర్వాత నేను ఖాళీగా ఉన్న వాటిలో చూసి పెడతాను. లేకపోతే మరలా మట్టి రెడీ చేసుకుంటాను కదా, అప్పుడే మరలా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నదండి నారు అయితేని. చూసారు కదా. ఇప్పుడు అలా కాస్త వాటర్ అయితే ఇచ్చేసుకుందాం ఇలాగా కొద్దిగానే, ఎందుకంటే ఆల్రెడీ చెమ్మగానే ఉన్నాయి. మనకి ఎంత చెమ్మగా ఉన్నా కానీ ఇలా నాటిన తర్వాత కొద్ది వాటర్ వేసుకుంటేనే అవి వేర్ల వరకు వెళ్ళి మంచిగా బ్రతుకుతాయి. ఇప్పుడు వరకు మనకి వేసిన మొక్కలు అంటూ ఏది చనిపోవడం అనేది జరగలేదండి, చక్కగా కాస్తాయి. ఇప్పుడు కనుక ఒక్క జడి అలా వర్షం పడితే మనకి ఇంకా చూడవలసిన అనమాట. ఇవి చాలా అంటే చాలా బాగా బ్రతికేస్తాయి. ఒకసారి ఇలా బిగ్గట్టుకుంటే మొక్కల్ని, అంటే వాటర్ వేసాం కదా, దీనికి మరలా ఒక స్టాండ్ అయితే కావాలన్నమాట. ఇప్పుడు చూసారా, ఇంకా మనకి చాలా మొక్కలు అయితే ఉన్నాయి. చెప్పుకోవాలంటే ఇవి సరిపోతాయి మనకి. తర్వాత మరలా ఇవి ఎక్కువే అనుకోవచ్చు. ఇంకా చిన్న చిన్నగా చూసారు లోపల, ఇవన్నీ ఇంకా మంచిగా వస్తాయండి. తర్వాత చూసి బకెట్లు ఖాళీ అవుతున్నాయి కదా, నేను స్టెప్ల కింద నాటుకుంటున్నానంటే మొత్తం అంతా ఒకేసారి తీసుకోకుండా కొన్ని కొన్ని తీసుకుని కొన్ని అలాగే చేసుకుంటున్నాను అనమాట. ఇలాగైతే నాటేసుకున్నాం. మరి చక్కగా వర్షం పడితే మంచిగా బ్రతికేస్తాయి. ఓకేనండి, చూసారు కదా మనం మంగనారు అయితే నేను ఎలా నాటుకున్నాను. చక్కగా ఈవినింగ్ టైం నాటుకున్నాను అనమాట. మోటార్ అయితే వేసానంటే నిండిపోయి ఇలా అయిపోయింది. ఇప్పుడు మరలా వర్షం వచ్చేటట్టే ఉంది, వస్తే మనకు చక్కగా బ్రతికేస్తాయి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మరి మాకు సపోర్ట్ చేయండి.
మరి ఇంతవరకు కూడా నా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. మరొక మంచి వీడియోతో మీ అందరికీ ఉపయోగపడే వీడియోతో మరలా కలుసుకుందాము. ఓకేనండి, బాయ్ అండి.